చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరులో చంద్రబాబు చేపట్టిన ప్రజాగణన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని శంకర్రావు అన్నారు. గతంలో ఏం చెప్పారో అదే చెప్పారు. 6 నెలల్లో 3 సభలు పెట్టారు. 3 సభలు పేర్లు మార్చారు. పెదకూరపాడు టీడీపీ కొత్త అభ్యర్థి రాసింది చంద్రబాబు చదివి వినిపించారన్నారు. తెలంగాణ ఆంధ్రలో అభివృద్ధి నేను చేశానంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పెన్నా గోదావరి అనుసంధానం చేయలేకపోయారు. పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులు అవినీతి చేశారని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక ప్రాజెక్టు తెచ్చారా, నిర్మించారా అని ప్రశ్నించారు. అమరావతి బెల్లంకొండ రోడ్డు పనులు జరుగుతున్నాయి, మీకు కనపడడం లేదా అని అన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఉందన్నారు. పెదకూరపాడుకు ఐటీ కంపెనీ పెడతామని చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇసుకకు నాకు ఎలాంటి సంబంధం లేదు, రోజుకు 30 కోట్లు వస్తున్నాయంటూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. ఇసుకపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు అని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చాడని చెప్తున్నావా? ప్రత్యేక ఇల్లేదని నువ్వు విడిపోయింది మొన్న. ప్రత్యేక హోదా ఇస్తున్నాడని చెప్తున్నావా? లేకపోతే రైల్వే జోన్ వైజాగ్ వచ్చిందని చెప్తున్నావా? లేకపోతే స్టీల్ ప్లాంట్ ని మనకు ఉంచుతున్నాడని చెప్పి కడుతున్నావా? దేని కారణం ఏంటి? మీరు కలిసే పొత్తు కలిసేది కారణం ఏంటో చెప్పాలి. మీరు పవన్ కళ్యాణ్ తో కూడా విడిపోయారు కదా లాస్ట్. ఎందుకు కలుగుతున్నారు? ఒక జగన్ ఎదుర్కోవడానికి మీరు 3 కలిసి ఒక జగన్ మీదకి వస్తున్నారు. అయినా మీకు జాకీ పెట్టినా కూడా లేపినా కూడా లేకుండా ఈ పార్టీ అడ్రస్ కూడా ఉండదు. ఈ పార్టీ ఇంకా 2 నెలల తర్వాత ఎవరైతే కలిశారో ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లు కూడా లేవు ఇద్దరికి. వాళ్ళిద్దరూ హైదరాబాద్లో శాస్త్రంగా ఉంటారు. పార్టీ కూడా ఉండదు. ఆ పార్టీ కూడా అసలు పార్టీ వారసులు వస్తారు, వాళ్ళు లాక్కుంటారు. ఇది జరగబోయేది జీవితానికి. ఇదే లాస్ట్ ఎన్నికల. ఒక వ్యక్తి మీద మచ్చ వేసేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనకు ఎన్ని మచ్చలు ఉన్నాయా, ఆ మనిషి మీద మత్స్యార్థం ఉన్నప్పుడు మనం కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నానంటే, నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. నీ పని నువ్వు చేసుకొని పోతే ఎవడికి ఉండదు. ఎవడో పేపర్ ఇస్తే నువ్వు చదువుతున్నావు అంటే రోడ్డు వేస్తున్నారు, బ్రిడ్జి కడుతున్నారు, స్కూల్స్ కట్టాము, డెవలప్మెంట్, మరి హాస్పిటల్స్ కట్టాము. ఇంత డెవలప్మెంట్ జరిగితే రాష్ట్రం అధోగతి అయిపోయింది. మరి జగన్ ఏమన్నా సైకో అంటే నువ్వేం చేయగలుగుతావు? మనం చేయాల్సిన పని ఏంటి? మన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేయాలి? రాజధాని కట్టుకోవాలి. అంతపడికి 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో రాజధాని కట్టి వదిలిపెట్టాలి, డెవలప్ అయింది. ఈ న్యూసెన్స్ అంతా ఉండదు కదా, ఉండేది కాదు కదా. వాస్తవంగా ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇది వాస్తవం. ఇది అతను మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ 60,000 ఎకరాల అవసరం ఏంటి? ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అనుకుంటే మా ప్రాంతం కాదు అది. నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా పొలం? అక్కడ నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా? నాకన్నా ఆస్తి ఎవరికన్నా ఎక్కువ ఉందా? అక్కడ ఈ మాట్లాడే వాళ్ళు అందరికన్నా నాకు రాదా? నాకు కూడా కావాలి రాజధాని, నాకు కూడా కావాలి. మా మండలంలో ఉంటే నాకు బెనిఫిటే కదా. కాకుండా ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది రాజధాని.